తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు పోటీలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది 12 క్రీడాంశాల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుమారు 2 లక్షల మంది క్రీడాకారులు పాల్గొనున్నారని చెప్పారు. ఈ నెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వెల్లడించారు. క్రీడాకారులకు వసతి, మౌలిక వసతులు, క్రీడా వేదికలతో పాటు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని రవినాయుడు తెలిపారు. 9 గంటలకు ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 9 నుంచి మధ్యాహ్నం వరకు ఇనాగ్రేట్స్ మొత్తం కూడా ఏ గేము ఏ ప్లేస్లో. ఇప్పుడు కొన్ని మహిళలకు మహిళా యూనివర్సిటీలో పెట్టాం, ఆడబిడ్డలకి అగ్రికల్చర్ యూనివర్సిటీ, దాంతోపాటు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజు, ఈ ప్రిన్సెస్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకున్నాను. అమరావతి ఛాంపియన్షిప్ 2026 2.0 ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 175 నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. దాదాపు 2,07,498 మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. 83,650 మంది క్రీడాకారులు దీంట్లో పోటీ పడారు. అక్కడ పోటీ పడిన వాళ్ళు దాదాపు 10,000 మంది ఈ ఆగస్ట్ 24 నుంచి 27 వరకు తిరుపతిలో నిర్వహించబోయే అమరావతి ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్ మీట్లో ఈ క్రీడాకారులు పోటీ పడతారు. దీంట్లో గెలుపొందిన వాళ్ళకు ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారు ఒక క్రీడాకారులతో ఒక ప్రోగ్రాం చేసేసి ఇదే స్పోర్ట్స్ డే అని చెప్పుకునే పరిస్థితి గతంలో ఉండేది. దానికి భిన్నంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, తన అనుగుణంగానే 2025 సంవత్సరంలో అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముందు సంవత్సరం 28,000 మంది దీంట్లో భాగస్వాములు అయ్యారు. వైజాగ్లో నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఒక మాట ఇచ్చాం, ఇది స్పోర్ట్స్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరూ క్రీడల వైపు మొగ్గు చూపాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి అని చెప్పి ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో, అంతకుముందు జిల్లా రాష్ట్ర స్థాయిలో పెట్టాం. ఈసారి నియోజకవర్గ స్థాయి వరకు తీసుకెళ్ళాం. అది కూడా రెండు కేటగిరీలుగా డివైడ్ చేసాం. అండర్-17, అండర్-23. అండర్-17 అన్నప్పుడు ఇంటర్మీడియట్, 10th క్లాసు, 7th, 8th వరకు ఉన్న వాళ్ళని దీంట్లో భాగస్వాములు చేశాం. అండర్-23 అంటే యూనివర్సిటీ లెవెల్లో ఉండి 23 సంవత్సరాల కంటే కింద ఉండే వాళ్ళని దీంట్లో క్రీడల్లో భాగస్వాములు చేయడం వల్ల నిజమైన క్రీడాకారులని అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఫస్ట్ టైం మీరు చూస్తే ప్రతి స్కూల్ భాగస్వామ్యం అవ్వడం జరిగింది, పోటీ పడి ఆడడం జరిగింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్కి అయితేనేమి, యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం కూడా మొన్నే 2 కోట్లతో రెడీ చేసి ప్రారంభించడం జరిగింది. మహిళా యూనివర్సిటీలతో లోకేష్ గారి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇండోర్ స్టేడియం కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇటు చంద్రగిరి అయితేనేమి, ఎంత ఫెసిలిటీ ఇంకెక్కడా లేదు. ఇవన్నీ మా టీం ఐడెంటిఫై చేసిన తర్వాత తిరుపతిలోనే నిర్వహించాలనుకోవడం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సంబంధించి ఇక్కడ ఏదైతే విష్ణువాసం, శ్రీనివాసం, ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉండడం, దాదాపు 2,500 మంది రెఫరీసు, కోచెస్ ప్లస్ పీఈటీలు, పీడీలు, వీళ్ళందరూ కూడా గ్రౌండ్స్ మ్యాన్స్ కూడా ఇక్కడ ఉంటారు. అంటే దాదాపు 14,500 మంది 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో ఉండబోతున్నారు. నేను తిరుపతి ప్రజలకు కానీ, ఇక్కడున్న విద్యార్థులకు కానీ, మీడియాకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చేయలేదు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలే. మనం ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్ చూసినా, అంతకుముందు చూసినా కూడా హైయెస్ట్ అంటే 9,000, కొన్ని ఒలింపిక్స్లో 11,000. ఈసారి దాదాపు 14,000 మంది ఇక్కడ ఉండబోతున్నారు. ఈ అమరావతి ఛాంపియన్షిప్ 14,000 ఎమ్మెల్సీలు, విప్పులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎవరైతే అధికార యంత్రాంగం మొత్తం కూడా దీంట్లో పాల్గొనబోతుంది. కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక పాజిటివ్ మూడ్ ఉండాలి, ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి.
తిరుపతిలో ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగల. అదేవిధంగా ఇక్కడ ఈ అమరావతి ఛాంపియన్షిప్లో ఆడే గేమ్స్ను కూడా తిరుపతి ప్రజలు కావచ్చు, విద్యార్థులు, యువత కూడా వచ్చి వీక్షించవచ్చు. ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం.